హాయ్ అండి. రవ్వ బోండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను మనుగురు సైడ్ వెళ్ళినప్పుడు ఈ రవ్వ బోండా అయితే టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయి. మనం ఇడ్లీ పిండిలో 1 కప్పు ఇడ్లీ పిండిలో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇడ్లీ పిండి పులిసింది కాబట్టి మనకు దీన్ని మళ్ళీ పులియబెట్టే అవసరం లేదు. వెంటనే బోండాలాగా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకైతే పిండి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోండాలు అనేది వేసుకోవాలి. బాగా హీట్ కూడా ఉండద్దు, నార్మల్ హీట్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనమైతే బోండాలు వేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకుంటే మనకైతే క్రిస్పీగా బోండాలు చాలా బాగుంటాయి. దీన్ని టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే ఇంకా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే ఈ బోండాలు కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేశాయి అనిపించాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి.